ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో పాక్ ఆటగాడు ఫర్హాన్ అర్ధ సెంచరీ చేశాక బ్యాట్తో గన్ సెలబ్రేషన్ చేసుకోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో అతన్ని ప్రశ్నించగా ఫర్హాన్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. సూపర్ 4లో భారత్తో జరిగిన మ్యాచ్లో ఫర్హాన్కి మొదట 0 పరుగులకే ఒక లైఫ్ వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న అతను ఆ తర్వాత 58 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ పూర్తి కాగానే బ్యాట్ను తుపాకీలా పట్టుకుని కాల్చినట్లుగా యాక్షన్ చేశాడు. ఈ సెలబ్రేషన్ పై చాలా మంది విమర్శలు చేశారు. ఇది అతడి విద్వేషపూరిత మనస్తత్వాన్ని చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. దీనిపైనే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఫర్హాన్ స్పందించాడు. మీరు ఆ సిక్సర్ల గురించి అడుగుతున్నట్లయితే భవిష్యత్తులో మీరు ఇంకా చాలా సిక్సర్లు చూస్తారని అన్నాడు. ఆ సెలబ్రేషన్ ఆ సమయంలో అనుకోకుండా జరిగింది అన్నాడు. తాను సాధారణంగా హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అంతగా సెలబ్రేట్ చేసుకోనని, కానీ అప్పుడు నా మనసులో అలా చేయాలనిపించింది, చేసేశాను అని చెప్పాడు. దాని గురించి ప్రజలు ఎలా అనుకున్నారో నాకు తెలీదని, వారి గురించి ఏమాత్రం పట్టదని ఫర్హాన్ కామెంట్ చేశాడు. ఎప్పుడైనా క్రికెట్ దూకుడుగా ఆడాలని, అది భారత్తోనే కాదు ఏ జట్టుతో అయినా దూకుడుగానే ఆడాలి అన్నాడు. తాము అదే చేస్తామని ఫర్హాన్ వివరించాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.